అందరికీ నమస్తే అండి. ఈరోజు మన బిఎన్ రెడ్డి బ్రాంచ్ శ్రీయాన్షి బ్యూటీ స్టోర్లో జెల్ వ్యాక్స్ పైన డెమో వేయడం జరిగింది. ఒకసారి ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు అందరూ చూడండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు దాక్షాయిని. నేను టెక్నీషియన్, బేసికలీ వ్యాక్స్ టెక్నీషియన్ ఇన్ వ్యాక్స్. సో వ్యాక్స్లో మనకి డిఫరెంట్ వ్యాక్సెస్ ఉన్నాయి. సో క్రీమ్ వ్యాక్స్, లైపోసోల్యుబుల్, చాలా రకాలు చూసుంటారు, పౌడర్ బేసిక్ చూసుంటారు. కాకపోతే ప్రత్యేకంగా సియాన్స్ బ్యూటీ స్టోర్లో జెల్ వ్యాక్స్ ఉందండి. ఈ జెల్ వ్యాక్స్లో డిఫరెన్షియేషన్ అనేవి ఉన్నాయి వీటిల్లో. అంటే అకార్డింగ్ టు స్కిన్ టైప్ కూడా ఉంటుంది. ఆయిలీ స్కిన్, స్వెట్ స్కిన్, ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్, ప్లస్ మనం అకేషన్స్కి వెళ్తూ ఉంటాం, సమ్ టైమ్స్ టూర్స్కి, బీచెస్కి, అలా వెళ్ళినప్పుడు కూడా ఇన్స్టెంట్ ట్యాన్ రిమూవ్ అవ్వాలి అని వ్యాక్స్ చేయించుకుంటుంటాము. ఇంకొకటి ఏంటంటే హెయిర్ కోసమే వ్యాక్స్ కాకుండా ట్యాన్ రిమూవ్ కోసం కూడా ప్రత్యేకంగా వ్యాక్స్ చేయించుకుంటుంటాం. సో వాటిల్లో మా దగ్గర ఉన్న వెరైటీస్లో ఐరిస్ ప్రొఫెషనల్ అండి. దీంట్లో డిఫరెంట్ వ్యాక్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్లీ జెల్ వ్యాక్స్ అండి. మీరు చూడొచ్చు, జెల్లా ఉంటుంది మెల్ట్ అయ్యాక. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. వన్ ఇస్ క్లాసిక్ ఉందండి, బ్లూబెర్రీ ఉంది, విటమిన్ సి ఉంది, వైట్ చాక్లెట్ ఇన్ క్రీమ్ బేస్ అండ్ గ్రీన్ యాపిల్, ఇంకొకటి కాఫీ కూడా ఉందండి, ఇంకొకటి రెడ్ వైన్ కూడా ఉంది. వీటిలో ఇన్ని డిఫరెన్స్ ఎందుకు ఉన్నాయి అని అంటే అకార్డింగ్ టు స్కిన్ కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సెన్సిటివ్, జనరల్గా వ్యాక్స్ చేసినప్పుడు చాలా మందికి స్కిన్ పీల్ అవ్వడం, రెడ్నెస్ రావడం, ర్యాష్ రావడం, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మన దాంట్లో ఉన్నది ఏంటంటే ఫస్ట్ ప్రీ జెల్ ఉంటుంది సార్ దీంట్లో, అండ్ వన్ మోర్ ఈజ్ పోస్ట్ ఆయిల్. ఇవి రెండు కంపల్సరీ. క్లాసిక్ లో ఏంటంటే మొత్తం అలోవెరా లుక్ ఉంటుందండి, జెల్ లాగా ఇలా వస్తుంది. మెల్ట్ అయ్యాక మీకు వాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ బ్లూబెర్రీ అండి. బ్లూబెర్రీ ఈజ్ ఫర్ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్. మనకి స్కిన్ పీల్ అవ్వకుండా మాయిశ్చర్ లెవెల్ కూడా ఉండాలి. జనరల్ గా ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ కి పొక్కులు లేసిపోతున్నట్టు ఉంటుంది డ్రైనెస్ స్కిన్ లో. అలాంటి వాళ్ళకి మనం బ్లూబెర్రీ సజెస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి మాయిశ్చర్ లెవెల్ అనేది కూడా ఉంటుంది. జనరల్ గా డ్రైనెస్ వల్ల స్కిన్ కూడా పీల్ అవుతుంది అనే భయం ఉంటుంది, కానీ ఈ వ్యాక్స్ తో వాళ్ళకి ఆ భయం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ రెడ్ వైన్ అండి. రెడ్ వైన్ అనేది మెయిన్ మనం బీచెస్ కి, టూర్స్ కి వెళ్ళినప్పుడు ఎక్కువ ట్యాన్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే ట్యానింగ్ ఎక్కువ అవుతుంది, హెయిర్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళైనా కూడా మనం ఈ వ్యాక్స్ అనేది జెల్ బేస్ యూజ్ చేయొచ్చు. ఇది రెడ్ వైన్ ఫ్లేవర్ అండి. డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఇది రెడ్ వైన్ ఫ్లేవర్. అండ్ వన్ మోర్ వైట్ చాక్లెట్ అయితే అందరికీ తెలుసు, వినే ఉంటారు పేర్లు. వైట్ చాక్లెట్ ఇన్ క్రీమ్ బేస్ అండ్ విటమిన్ సి ఇన్ వన్ మోర్ ఇస్ జెల్ బేస్ అండ్ కాఫీ అండ్ గ్రీన్ యాపిల్. దీస్ ఆర్ ద క్రీమ్ బేస్ అండ్ జెల్ బేస్. సో మనం ఇప్పుడు డెమో చూద్దామండి. ప్రీ జెల్ అప్లై చేస్తున్నామండి వ్యాక్స్కి ముందు. ఈ ప్రీ జెల్ యూజ్ చేయబోయే ముందు కస్టమర్ మనకు బాడీ లోషన్ అప్లై చేశారా, లేకపోతే ఆయిల్స్ ఏమైనా యూజ్ చేశారా, ఇవన్నిటితో మనకు అవసరం లేదు. మనం కస్టమర్ని కూడా అడగలేము. కస్టమర్ కూడా అంత ఇదిగా ఇది పెట్టాను అది పెట్టాను అని కూడా చెప్పే వాళ్ళు ఉండరు కొంతమంది, ఎందుకంటే టైం బిజీ ఉంటుంది కాబట్టి. సో మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ప్రీ జెల్ అనేది అప్లై చేసేసుకొని మొత్తం స్కిన్కి మొత్తం పెనిట్రేట్ అయ్యేలాగా అప్లై చేసేసి బాడీ టెంపరేచర్ని బట్టి అది అబ్జర్వ్ అయిపోయాక డ్రై అయ్యే వరకు ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం వ్యాక్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. చూడండి మేడం, ది డ్రై స్కిన్ ఉంది, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. జెల్లా ఉంది కదా, తీస్తున్నారా మీరు? ఓకే, ఇట్లా జెల్లా ఉంది. సో ఇది కన్సిస్టెన్సీ అనేది ఇంత గట్టిగా ఉండొద్దండి, మొత్తం మెల్ట్ అవ్వనివ్వండి. కన్సిస్టెన్సీ అనేది వాటర్లా ఉండాలి. మనకి లిక్విడ్ వాటర్ ఎలా అనిపిస్తుంది ఆ కన్సిస్టెన్సీకి రావాలి. ఇప్పుడు చూడండి ఇంకా జెల్లా ఉంది, ఇలా రావద్దు, ఇంకా కొంచెం మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యాకే స్టార్ట్ చేయండి. జనరల్గా కొంచెం వేడవ్వగానే ఇట్లా సైడ్ నుండి తీసి యూజ్ చేస్తారు, అలా చేయకండి ఎప్పుడు. మెల్ట్ అయ్యాక ఇలా వాటర్ కన్సిస్టెన్సీ లాగా రావాలి, అప్పటి వరకు మెల్ట్ అవ్వనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం కస్టమర్కి స్టార్ట్ చేసుకోవచ్చు.
హెయిర్ గ్రోత్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం చూసుకొని అప్లై చేసుకోవాలి. మెయిన్ ఈ వ్యాక్స్లో ఏంటంటే స్కిన్కి హీట్ అనిపించదు. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా భయపడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ 3 to 4 ఇంచెస్ వరకు ప్యాచ్ లాగా పెట్టుకొని మనం గ్రిప్ చేసి మెయిన్ హీట్ అనిపించదు, ప్లస్ చిప్కి కూడా ఉండదు. అంటే నాన్ స్టిక్కీ ఉండదు. చూడండి, హెయిర్ బ్రేకేజ్ అవ్వదు. మనం మీరు టచ్ చేసి చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. చేశాక జనరల్లీ మనం కొన్ని వ్యాక్స్లకి మనం ముట్టుకోలేం, ఎందుకంటే గ్రిప్ చేయాలన్నా కూడా గ్రిప్ అవ్వదు మనకి స్కిన్ కూడా. సో ఆ ప్రాబ్లం అనేది కూడా ఉండదు ఈ వ్యాక్స్లో. హెయిర్ బ్రేకేజ్ అవ్వదు, రూట్ నుండి మొత్తం క్లియర్ రిమూవ్ అయిపోతుంది.